హలో ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ గ్యాస్ స్టవ్ అండ్ ఇక్కడ టాప్ ఫ్లోర్ అయితే కిచెన్ ఫ్లోర్ అయితే క్లీన్ చేస్తున్నాను. అయితే నాకు సడన్గా ఒక విషయం షేర్ చేసుకోవాలనిపించి వీడియో చేస్తున్నాను అన్నమాట. ఏం లేదు ఫ్రెండ్స్, మనం ఇలా నీట్గా అంతా మాప్ చేసుకున్నాక లేదా మీరు వాష్ చేసేసుకున్న తర్వాత గ్యాస్ స్టవ్ కానీ ఫ్లోర్ కానీ మొత్తం వాష్ చేసుకున్నాక సో మీ దగ్గర అందరి దగ్గర వంట సోడా ఉంటుంది కదా ఫ్రెండ్స్. ఈ వంట సోడా మనకి వంటల్లోకి మాత్రమే కాదు ఫ్రెండ్స్, అంటే కుకింగ్కి మాత్రమే కాదు, క్లీనింగ్ పర్పస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ బ్యూటీ క్రీమ్స్లో కూడాను దీన్ని యూజ్ చేస్తారు. దీని కెమికల్ ఫార్ములా వచ్చేసి సోడియం బైకార్బోనేట్ అంటారండి. సో ఇది మంచి క్లెన్జర్లా కూడా యూజ్ అవుతుంది. క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుందండి, ఒక్కసారి ట్రై చేయండి. అయితే ఇప్పుడు ఇక్కడ ఎలా యూజ్ చేస్తున్నామంటే ఇలా కొంచెం అయితే నేను తీసుకున్నానండి. సో మేమైతే దీన్ని తినే సోడా అంటామండి. సో ఈ వంట సోడాని కొద్దిగా అయితే తీసుకున్నాము, కావాలంటే మీరు పౌడర్లా కూడా వేసుకోవచ్చు. తీసుకొని ఇందులోని కొంచెం వాటర్ వేసుకుని డైల్యూట్ చేసుకొని సో ఈ వాటర్ని అయితే మొత్తం ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న గ్యాస్ స్టవ్ సో ఇంకా ఫ్లోర్ మీద కూడా మొత్తం ఇలా వేసేసుకుని వాటర్ అంతా మళ్ళీ ఒకసారి మాప్ వేసేసుకోవాలండి. సో చూడండి, ఇలా జస్ట్ వాటర్ వేసుకొని మొత్తం అంతా వేసుకోవచ్చండి. వాటర్ ఇలా జస్ట్ స్ప్రింకిల్ చేసుకొని ఇలాగా ఇప్పుడైతే జస్ట్ మనం తుడిచేసుకోవడమే. సో దీనివల్ల యూజ్ ఏంటంటే అసలు మంచి ఒక ఫ్రెషనర్ లాగా పనిచేస్తుందండి. ఫుల్ క్లీన్గా అనిపిస్తుంది, చాలా ఫ్రెష్గా ఉంటుంది. మెయిన్ ఇంకొక యూజ్ ఏంటంటే సో ఈ సోడియం బైకార్బోనేట్లో ఉండే ఈ ఘాటు స్మెల్ ఏదైతే ఉంటుందో ఆ స్మెల్కండి చీమలు కానీ, మెయిన్ కాక్రోచెస్ బొద్దింకలు కానీ, పెద్ద చీమలు కానీ అసలు ఏవి దగ్గరికి రావండి. చిన్న చిన్న పురుగులు, ఆ స్మెల్ అలా ఉంటుందన్నమాట. ఆ ఘాటు స్మెల్కి అంటే మనకి నార్మల్గా ఉంటుంది కానీ ఆ కాక్రోచెస్ కానీ వాటికి నచ్చదంట స్మెల్. సో మనకి ఫ్రెష్గాను ఉంటుంది, ప్లస్ మనకి కిచెన్లో ఎటువంటి బొద్దింకలు అవన్నీ రాకుండా ఉండడానికి యూజ్ అవుతుందండి. తప్పకుండా ఒకసారి టిప్ అయితే ట్రై చేసి చూడండి. సో ఫైనల్గా అయితే మన గ్యాస్ స్టవ్ అండ్ ఫ్లోర్ అయితే క్లీన్ అయిపోయిందండి. సో ఈ టిప్ నేను ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా వర్క్ అవుతుంది. సో నేనైతే గ్యాస్ క్లీన్ చేశాక ఇలా కింద ఇలా పైన అయితే ముగ్గు వేసుకుంటానండి. ఇలా ఎంతమందికి అలవాటు, అసలు ఎందుకు వేస్తారని తెలిస్తే కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.